హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్. నేను మీ స్వాతిని. ఈరోజు నేను ఒక చిన్న వీడియోతో నేను మీ ముందుకు వచ్చాను అనమాట. ఆ వీడియో ఏంటి అంటే, పాతకాలంలో ఇల్లు ఎలా ఉంటాయి, పాతకాలపు మనుషులు ఎలా ఉంటారు. మా బ్రదర్ ఒక అతను, తెలిసిన అతను, వాళ్ళు ఇల్లు కట్టుకుంటా ఇక్కడ రెంట్ కోసం అని వచ్చారనమాట. వాళ్ళని చూద్దామని మేము వస్తే చూడండి, ఇక్కడ ఒక పెంకుటిల్లు కనిపించింది. చాలా ఓల్డ్ది కూడా అనమాట, చాలా పాతకాలమే కూడా. అందుకని చెప్పేసేసి నేను ఇప్పుడు పాతకాలం రోజుల్లో ఉన్నాయి, ఇప్పుడైతే ఏం కనిపించడం లేదు. చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది, ఒక వీడియో అయితే తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేద్దామని చెప్పేసేసి నేను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఇదండి పాతకాలంలో. ఇప్పుడు చాలా అమ్మ నాన్న కాలంలో ఇల్లు అంటే పెంకుటిల్లు, అలాగే పూరిల్లు అనేవి చాలా ఉండే అన్నమాట. ఇప్పుడైతే ఎక్కడా కనిపించడం లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా 3rd ఫ్లోరు 4th ఫ్లోర్ అని చాలా పెద్ద పెద్ద ఉన్నాయన్నమాట. అందుకని నేను ఒక వీడియో అయితే క్లిక్ చేశాను అనమాట. చూడండి, నేను ఇక్కడ వాతావరణం సూపర్ అంటే సూపర్గా ఉందన్నమాట. ఇక్కడ నిమ్మకాయ చెట్టు ఒకటి ఉంది. నేను ఇక దాని లోపలికి వెళ్తే ఎంత చల్లగా ఉందంటే, దాని నుంచి వచ్చే గాలి, అక్కడ వాతావరణం నాకైతే చాలా సూపర్గా అనిపించింది, చాలా నచ్చింది అనమాట. ఇక్కడ చూడండి, నిమ్మకాయలు చాలా ఉన్నాయి, చాలా నిమ్మకాయలు ఉన్నాయి అనమాట. నేనైతే ఏం చేశానంటే, ఆ అక్క అయితే నాకు నిమ్మకాయలు కోసి ఇచ్చిందనమాట. అవి నేను ఇంటికి తీసుకెళ్ళి మా అత్తయ్యతో పచ్చడి పెట్టించాను. ఎందుకంటే మాకు జమ్మూలో కూరగాయలు సరిగ్గా దొరకవు కాబట్టి నేను ఇంకా ఆ పచ్చళ్ళన్నీ కలెక్ట్ చేసుకుంటాను అనమాట. అందుకని చెప్పేసి నిమ్మకాయలు కనపడగానే నిమ్మకాయ పచ్చడి పెట్టించుకుందామని చెప్పేసి నిమ్మకాయలు తీసుకొచ్చి నిమ్మకాయ పచ్చడి అయితే పెట్టించాను అనమాట. చాలా కాయలు, నిజంగా చాలా కాయలు ఉన్నాయి. నేను చుట్టూరు చూసేసేసి ఒక వీడియో తీసి అప్లోడ్ చేద్దామని తీసాను అనమాట. చూడండి, ఇదైతే చుక్కమల్లి అంటారు. ఇది మీకు చాలామందికి తెలిసి ఉంటుంది. తెలిస్తే కనుక కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. ఇది పొయ్యి చూడండి. ఇప్పటికీ ఏదన్నా పిండి వంటకాలు అలా వండాలంటే మా సైడ్ అయితే ఇప్పటికీ పొయ్యిల మీదే వండుతారు. సడన్గా ఎప్పుడైనా గ్యాస్ అయిపోయిందంటే పొయ్యిల మీద వండుతారు. పొయ్యిల మీద వండిన ఫుడ్ ఏదైనా చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇది చూడండి, ఇదైతే కరివేపాకు. ఇది కరివేపాకు చాలా మంచిదన్నమాట. అన్ని కూరల్లో వేసుకోవచ్చు, అలాగే తలకి పెట్టుకోవచ్చు అనమాట. కళ్ళకు మంచిది, అలాగే జుట్టు కూడా రాలకుండా ఉంటాయి అన్నమాట కరివేపాకు ఎక్కువ తింటే. ఇక్కడ చూడండి, అలాగే కొబ్బరి చెట్లు, కొబ్బరికాయలు అయితే ఎన్ని ఉన్నాయో. నేను ఇంకా అందుకే ఒక వీడియో క్లిప్ చేసి చూపిద్దాంలే మీకు, విలేజ్లో ఎలా ఉంటుంది ఏంటి. పాత పురాణ కాలపు ఇల్లు అంటే వంకాయలు ఇవి చూడండి, మొత్తం వైట్ అన్నమాట, ప్యూర్ వైట్ వంకాయలు. నాకు ఆ రోజు అక్క వంకాయలు కట్ చేసి ఇచ్చింది, నిమ్మకాయలు కట్ చేసి ఇచ్చింది. నిమ్మకాయలు అయితే పచ్చడి పెట్టేసాను అనమాట. వంకాయలు అయితే తీసుకెళ్ళి ఆ రోజు ఏం చేశానంటే నేను ఫ్రై చేశాను అనమాట. ఫ్రెష్ కదా, ఆర్గానిక్ ఫుడ్, అందులో చాలా సూపర్ అంటే కర్రీ చాలా సూపర్గా ఉంది. ఇక ఇల్లు మొత్తం చూద్దాంలే అని చెప్పేసి తిరుగుతూ ఉంటే ఇక్కడ నాకు ఒక రోల్ కనిపించింది. అది అమ్మ నాన్న కాలంలోదనమాట. ఆ రోలు ఇప్పటికీ ఉందంటే చూడండి. మనం ఇప్పుడైతే గ్రైండర్లు, మిక్సీలు అన్నీ వాడుతూ ఉన్నాము. అలాగే దాంట్లో రోట్లో పచ్చళ్ళు నూరేవాళ్ళు, కారాలు నూరేవాళ్ళు అనమాట. అలాగే ఎవరికైనా ఏమైనా వండుకెళ్ళాలి అంటే పిండి కూడా దాంట్లోనే కొట్టేవాళ్ళు. మా సైడ్ అయితే అట్లాగే కొడతారనమాట. ఇప్పుడైతే ఎక్కడా లేవు ఇట్లా రోళ్ళు, పాతకాలమే కాబట్టి చాలామంది యూజ్ చేస్తారనమాట. రోటి పచ్చళ్ళు నూరుతారు. ఇది మేము ఇక్కడికి వచ్చామన్నమాట, ఇక అన్నయ్య వాళ్ళ ఇంటికి. లావణ్య, మా పిల్లలు ఇద్దరు, అన్న వాళ్ళ పాప అనమాట. మేము ఎవరి దగ్గరికి అయితే వచ్చామో అన్న వాళ్ళ పాప శ్రవంతి నేముతుంది. మేము వచ్చామని చెప్పేసి బాదం పాలు తీసుకొచ్చారు, చికెన్ తీసుకొచ్చారు, కర్రీ చేసింది అనమాట. మేము ఫస్ట్ బాదం పాలు లాగేసేసాం. పిల్లలు చూడండి సరదాగా భలే ఆడుకుంటున్నారు. ఇది పెంకుటిల్లే కానీ ఇప్పట్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు చాలా యూజ్ చేస్తూ ఉంటారు కదా.
దీనికైతే అంత అవసరమే లేదు. ఆ రోజు మేము వెళ్ళినప్పుడు చాలా ఎండలుగా ఉందన్నమాట. మేము ఒక్క ఫ్యాన్ కిందే ఉన్నాము. ఎంత చల్లగా ఉందంటే ఈ పెంకుటింట్లో చాలా చల్లగా ఉందన్నమాట. నాకు వాతావరణం చాలా మంచిగా అనిపించింది. ఇదన్నమాట ఇల్లు అయితే వాళ్ళది, రెంట్కుంటారనమాట. దీంట్లో వాళ్ళు ఇల్లు కట్టుకుంటుంటే ఇక్కడ ఒక 3-4 మంత్స్ రెంట్ కోసమని వచ్చేసారు. నాకు చూడగానే ఒక వీడియో తీయాలి అనిపించింది. అందుకే నేను ఒక వీడియో తీసాను అనమాట. మీకు చూపిద్దాం, ఇప్పటికీ రోళ్ళు వాడుతున్నారు, అలాగే పెంకుటిల్లులో ఉంటున్నారు అని చెప్పేసి. మా బాబు చూడండి, మా బాబు ఎక్కలేక పాపం పైకి ఎక్కుతున్నాడు. మా పాప అయితే కోతిలాగా స్పీడ్గా పైకి ఎక్కేస్తుంది, కిందకి జారుతుంది, పైకి ఎక్కుతుంది, జారుతుంది అనమాట. అది కొంచెం ఎందుకంటే అల్లరిది కాబట్టి పాప అట్లా చేస్తుంది, అల్లరి పనులు చేస్తూ ఉంటుంది. ఇంకా మాకైతే బాదం పాలు తీసుకొచ్చేస్తుంది శ్రవంతి, తాగండి అని చెప్పేసి. నేనైతే మా ఊరు బాదం పాలు, బాపట్ల బాదం పాలు కంటే నాకు ఇక్కడ అమృతలూరు బాదం పాలు చాలా నచ్చుతాయి. ఈ వీడియో కాకుండా ఇంకో చిన్న క్లిప్ కూడా యాడ్ చేశానండి, చిన్న వీడియో కూడా యాడ్ చేశాను అనమాట. మేము ఒక 2 days అవుతుంది మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి. నేను చూసినప్పుడైతే చిన్నగా ఆ డ్రాగన్ ఫ్రూట్ ఫ్లవర్స్ అయితే అప్పుడేనమాట స్టార్ట్ అయినాయి. ఒక చిన్న గోళీ అంత ఉందన్నమాట. చూడండి 2 daysలోనే ఎంత పెద్దవి అయిపోయాయో. మా వదిన ఇంకా వీడియోస్ తీస్తూ ఉంటాను కదా, మా వదిన ఒక చిన్న వీడియో తీసేది పంపించింది. ఇక చూడండి ఒక్క దగ్గరే 2 days వచ్చాయి. మేమైతే చూడండి ఇక్కడైతే ఫ్లవర్ ఎండిపోయిందనమాట. ఆ ఫ్లవర్ ఎండిపోయి ఇంకా ఫ్రూట్ అనేది అయితే ఏర్పాటైద్ది అనమాట. ఇంకా అలాగే తీసి పెట్టేసేద్దాం యూట్యూబ్లో అని చెప్పేసి వీడియో అయితే తీసాము. అది ఫ్లవర్స్ చూడండి చిన్నగా ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ పెద్దవి అవ్వేసేసి ఎండిపోయి కింద పడిపోతాయి అన్నమాట. అవి పడిపోయిన తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అనేది వస్తుంది. ఇదేదో పెట్టాలి, పెద్ద చెట్టు తేవాలని ఏమి ఉండదండి. ఇది పెట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న కొమ్మ తీసుకెళ్ళి మీరు నాటారంటే అది సూపర్గా వచ్చేస్తుంది అనమాట. మీరు డ్రాగన్ ఫ్రూట్స్ ఎంతమంది తిన్నారో, మీ ఇంటి దగ్గర ఇలా చెట్టు ఉంటే మా కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి ఇదైతే ఫ్రూట్ అయిపోయిందనమాట. ఇది పండిపోయింది. ఇంకా వన్ డే ఉంటే దాన్ని కట్ చేసుకొని తినేసేయచ్చు. చాలా చాలా తీపిగా ఉంటాయి అన్నమాట. దీంతో పాటు చూడండి దీనికన్నా చిన్నగా చూసాను. 2 daysలోనే ఎంత పెద్ద ఫ్లవర్స్ అయినాయి చూసారా, చాలా పెద్దవి అయిపోయినాయి. ఇదైతే ఆల్మోస్ట్ అయితే పండిపోయింది. దీన్ని ఇంకా కోసేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నమాట. తినడానికి ఇంకా ఎక్కువ పండింది అంటే అవైతే బాగోదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని కొత్త బ్లాగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ బటన్ నొక్కండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సో మచ్. బాయ్.